పేరేంటన్నావు? రాంబహేష్. ఏంటా వెద పేరు రంబాహో అన్నట్టు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ మహేష్ అండి. ఓకే, వయసు 25. తెలుగు రాదా? సారీ, 25. పర్లేదు, పెళ్లి వయసే. ఊరు? హైదరాబాద్ అండి. మాట గోదావరి సైడ్ లో ఉంది. ఆ సైడ్ కొన్ని ఆస్తులు ఉన్నాయండి. 20 రూపీస్ ఇవ్వా? దేనికిరా? మా ఫ్రెండ్ సిట్రా హ్యాపీ బర్త్డేకి ఒక చాక్లెట్ ఇవ్వాలి, అందుకని. వారిని అప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ గిఫ్ట్సా? ఆయన నీ డబ్బులు ఉన్నాయి పట్టుకునిచ్చుకో. అది ఉంది కానీ. ఆహా, నీ జోబుల నుంచి రూపాయి తీయో గాని నాకేస్తున్నావు బిల్లు. నువ్వు దేశం ముదురు రే. పెట్రాకైనా ప్యాంటాకైనా నీ డబ్బుల్లోంచి. చాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అది కదండి, మీరు ఆ రోజు అలా పోలీస్తో చెప్పకపోయి ఉంటే నన్ను చావగొట్టేవారు. మీ తప్పు లేదు కాబట్టి అలా చెప్పాను. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? లేదండి, నేను తెలియక తగిలాను. తెలుసండి. అయ్యయ్యో, తెలియక తగిలానండి. అదేనండి, తెలుసని చెప్తున్నాను. అసలు నా ఫ్రెండ్స్ అయితే నిత్య ఏం ఫిగర్ రా పొట్టిది అది ఇది అన్నారు. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు ఆంజలినా జోలీ, డ్రూ బ్యారిమోర్, ఐశ్వర్య కల్పన రాయిలా తయారవుతున్నావే. నువ్వు తింట మానే. சரக்கு இங்க தாண்டா வச்சிங்க நீங்க. எனக்கு தெரியல, ஞாபகம் இல்ல. கொஞ்சம் யோசிச்சு பாருப்பா. நான் மயக்கமா இருந்தேன்ல, அதான் தெரியல. ஞாபகம் வந்தா சொல்றேன். அந்த பதில் சொல்லணும். నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయితే తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్ నా? ఇప్పుడు ఎందుకు నిత్య? ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ ఎప్పటికీ ఐ లవ్ యు, యు నో దట్. ఎప్పటికంటే అర్థం తెలుసా నీకు? గొడవలున్నా, కోపాలున్నా, చిరాకులున్నా, ఈగోలున్నా, మంచైనా చెడైనా బాగా పైసలు ఉంటాయి. మనలాగా మసాజ్ చేయాలరా. మన నూర్రా సిగ్గులేదురా. కమినే అది పెళ్లి కాదురా. మొత్తం నీ వల్లనే అయింది. ఆ రోజు రాత్రి ఏం చెప్పినావేమో పాపం నూర్ అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నది. అవునా? పాపం రా. పెళ్లిలో భోజనాలు, సంప్రదాయాలు, మేళతాళాలు, డెకరేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చేయడానికి ఒకళ్ళు కావాలి కదా. కానీ ఈ బిజినెస్ మన ఊర్లో కష్టమే, అసలు ముందు అర్థం కాదు. మొబైల్ ఫోన్, MP3, కంప్యూటర్ ఇవి అర్థమయ్యేగా. నేనంటోంది జస్ట్ పెళ్ళే కదా. వెడ్డింగ్ యూట్యూబ్ ఇప్పుడు అదా అండి ప్రాబ్లం. మీరు కష్టపడి కట్టుకున్న కంపెనీ, మీరు పోరాడి కాపాడుకున్న కంపెనీ ఎవడో లాక్కెళ్ళిపోతుంటే మీకు బాధ ఇట్లా? నన్ను చూస్తే కోపం రాట్లా? భగవద్గీత తెలుసా? అందులో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాకేంటి ఏదో మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పు, పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్ కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తాను. 4200 సార్. ఇదిగో. ఎందుకు? పంపించి చెప్తా. ఇప్పుడే పంపిస్తున్నా. వచ్చేసింది చూసారా? మీరు మాట్లాడుకుంటానండి, మేము మాట్లాడుకుని వస్తాం.
ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ లేట్ అయింది. యాక్చువల్లీ నా కోసం వెయిట్ చేస్తున్నావు అంటే ఎంత బాగుందో తెలుసా? ఇంకొంచెం వెయిట్ చేయించాలను. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఫాలో అయిపోతే ఇంటి దాకా వచ్చేస్తావా? ఇంత అనుమానం ఏంటే? రా ఇట్రా. లోపల నా మరదలు ఉంది. మరదలి విషయం ఏంటో తెలుద్దామని వచ్చాను. ఇంకా నమ్మకం లేదా? మన ఇద్దరు నా కనులే కనని కలనే కలిసాని వలనే బహుశాయి వరసానా ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీ మాన ఆడు ఆల్రెడీ టాపర్ రా, గోల్డ్ మెడలిస్ట్. చిచ్చుని గోల్డ్ మెడలిస్ట్ రా. సార్ ఊరికి అలా బుక్కలు పట్టుకుని లాక్కండి సార్. ఆయన నన్ను ఇలా తీసుకొచ్చేది కరెక్ట్ కాదు, తప్పు సార్. పేషెంట్ లేరన్నా? దానికి దీనికి ఏంటి సంబంధం? వీడిని డాక్టర్ని చేసేద్దాం. కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్. ఏంటి సార్ మీరు చేసేసేది? నేను ఆల్రెడీ డాక్టర్. అమ్మ నీకు దెబ్బలు తగిలిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారా అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. వాడి గుడిసె జోలికెళ్ళావో నీ ఇల్లెక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. ఖబర్దార్. మా ఇంట్లో ఆచారం ప్రకారం ఎవరు సముద్రం దాటిలో వచ్చినా సరే 2 రోజులు అందరూ ఇలాగే వేసుకొని తిరుగుతారు. చాలా సార్. వింత వింత రీజన్స్ అన్ని మీ దగ్గర వింటాను సార్ నేను. బాబుకి అసలు బాగాలేదండి. చూడండి, వైకుంఠపాలెలో పాములాగా ఉన్నాయి గండాలు, ఒక్కటి దాటి ఇంకోటి. నీకు ద్విచక్ర వాహన గండం ఉందంట. ద్విచక్రవాహనుడు దిగినాక గదేలు మీద ఆగమాగం చేసుడు. లాటేటందుకో రే, అది మన కోసమేరా పిత్తిరి పడుకో. మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపో. రెండో దెబ్బ పడే పరిస్థితులే. అమ్మ కింద ఎవరిని ఊహించుకోను. నన్ను ఊహించు. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. అలా ఫీల్